యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించే సంవత్సరం కాబట్టి దేవుడు తన ముఖకాంతిని మీ అందరిపైన ప్రకాశింపచేసి మీకు సమాధానమును ఒసగునుగాక. ఈరోజు మనము నూతన సంవత్సర వాగ్దానాన్ని మనము ధ్యానిస్తాము. లూకా సువార్త 21:28లో ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు ధైర్యముతో తల ఎత్తి చూడండి, మీకు విడుదల సమీపించినది. ఇది శుభవార్త అండి. దేవుడు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారంటే, మీరు ధైర్యంతో తల ఎత్తుకొనండి. ఎందుకు? మీకు విడుదల సమీపించినది కదా. మన జీవితంలో చాలా విషయాల్లో మనము విడుదల లేకుండా బాధపడుతూ ఉంటామండి. చాలా విషయాల్లో మనం వేదన పడతాం. ఎప్పుడు ఈ బలహీనత నా నుంచి పోతుంది. ఇంకా కొంచెం మందికి అంటారు, లేకపోతే ఈ రోగం నాకు ఎప్పుడు తగ్గుతుంది ఈ బలహీనత లేకపోతే ఈ యొక్క దుఃఖం నా నుంచి ఎప్పుడు వెళ్తుంది కదండి. ఒకవేళ మన పిల్లలు మన మాట వినలేదనుకో, వాళ్ళు అవిధేయత చూపించారనుకో, ఎప్పుడు నా పిల్లలు నా మాట వింటారు? లేకపోతే వాళ్ళు చెడు అలవాట్లో ఉన్నారనుకో, ఎప్పుడు నా పిల్లలకి చెడు అలవాట్ల నుంచి విడుదల కలుగుతుంది? ఎప్పుడు మా కుటుంబంలో అప్పు సమస్య పోతుంది? ఇలాగా మనమందరం కూడా రకరకాలైనటువంటి చెరలో ఉన్నామండి. ఇలాంటి చెరలో ఉండి మనం ఏం చేస్తున్నాము? దేవుని దగ్గర మనం మొరపెడుతూ ఉన్నాం కదా. 2025 అంతా మనం చాలా ప్రార్థన చేశాం కదా. సో ఏమని ప్రార్థన చేశాము? తండ్రి, నాకు ఈ విషయంలో విడుదల కావాలా నా వల్ల అయితలేదు నాకు సహాయం చేయి అని మనము మొరపెట్టి ఉంటాం. అందరూ మొరపెడతారండి. ఎందుకంటే రోగం వచ్చినప్పుడన్నా అడుగుతావు కదా, దేవా నాకు స్వస్థత కావాలయ్యా, నా వల్ల కాటలేదు కోపం వచ్చేస్తాం, ఇంట్లో కొట్లాటలు, దేవా మాకు సమాధానం కలగాలి. ఇవన్నీ మనం చేసిన ప్రార్థనలు కదండి. మన పిల్లల కోసం మనం ఎంతగానో ప్రార్థన చేసి ఉంటాం. మీ ప్రార్థనతో బుట్టంతా నిండిపోయింది ప్రార్థనతో. కానీ ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే, దేవుడు నీ ప్రార్థనకు జవాబు వచ్చి ఉన్నది. దేవుడు ఈ సంవత్సరం మన ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు. మీరు ధైర్యంతో తలెత్తుకొనండి, మీకు విడుదల సమీపించినది. దేవుడు అంటున్నాడు. మనం చదువుతాం జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో. అక్కడ మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 15 నుంచి ప్రభు ఏం చెప్తున్నారంటే, ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లా చెదురు చేసెను, ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు కనుక నీకు ఇంకా ఏ కీడు జరగదు. దేవుడు ఏమంటున్నారంటే, ఇజ్రాయేలు దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మన మధ్యలో ఉన్నారు కనుక నీకు ఇంకా ఏ కీడు కానీ, ఏ బంధకము కానీ, ఏ రోగము కానీ లేకుండా దేవుడు మన మధ్యలో కార్యం చేసే సంవత్సరం పేరే 2026 సంవత్సరం. కనుక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ప్రజలతో చెప్పండి. ఏమని చెప్పండి? సియోను, నువ్వు భయపడకు. సియోను అంటే నీ పేరు పెట్టుకోవాలి. నువ్వు భయపడకు, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కర్లేదు అని జనులు పలుకు రోజులు వచ్చిన. భీతి వలన, దుఃఖం వలన, రోగం వలన నీ యొక్క చేతులు కిందికి వేలాడవలసిన పని లేదు. చాలామంది మనం చూసినప్పుడు చాలా విచారంగా కూడా ఉంటారండి, రకరకాలైన సమస్యల వల్ల. కనుక నువ్వు దుఃఖంగా ఉండవలసిన పని లేదు. నీ పిల్లల గురించి దుఃఖమా, నీ ఉద్యోగం గురించి దుఃఖమా, లేకపోతే దేని గురించి నువ్వు దుఃఖంగా ఉన్నావో, దేవుడు అన్నాడు నువ్వు దుఃఖంగా ఉండవలసిన పని లేదు, నీకు విడుదల సమీపించినది అంటున్నాడు. నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు. ఏ సమస్యలో కృంగిపోయి, ఏ బలహీనత వల్ల మనం కృంగిపోయినామో కదండి. కొన్ని బలహీనతలు మన నుంచి వెళ్ళినప్పుడు, పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు, కుటుంబాల్లో సమస్యలు వెళ్ళిపోయినప్పుడు, రోగాలు తగ్గనప్పుడు, అలాగే మనకు ఉద్యోగం రానప్పుడు, పెళ్ళిళ్ళు కానప్పుడు, ఇవన్నీ కూడా ఒక సమస్యగా మనకు ఉంటాయి కదండి. రకరకాలైన బలహీనతలు మనం చూస్తుంటాం. దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం, మనం విజయం పొందుకోలేని స్థితి. కానీ ఈ సంవత్సరం ప్రభు ఏం చెప్తున్నారంటే, మన దేవుడు మన మధ్యలో ఉండి ఏం కార్యం చేస్తారంట, మనకు అన్ని విషయాల్లో ఆయన బంధకముల నుంచి నేను మీకు విడుదల కలుగ చేస్తాను. మన దేవుడు ఎవరంటే, మన ప్రార్థన విని మన కన్నీరు తుడచడానికి ఈ సంవత్సరము మన కన్నీరు తుడవబడే సంవత్సరము. మన దేవుడు మన మధ్యలో కార్యం చేస్తారు, ఆయనే దిగి వస్తారు. ఏమంటున్నాడు చూడండి 17వ వచనంలో, జెఫన్యా 3:17, నీ దేవుడవైన ప్రభు నీ నడుమ ఉన్నాడు, ఆయన బలం వలన నీకు విజయము కలుగును. ఈ సంవత్సరం దేవుడు మనతో వచ్చి ఏమంటున్నారు, నా బలం వల్ల మీకు నేను విజయమునిస్తాను, నిన్ను చూసి నేను ఆనందిస్తాను. మన దేవుడు గొప్ప కార్యాలు
కార్యాలు చేయబోతున్నారు. కనుక మనం ఆశతో తల ఎత్తుకొని ఎవరి వంక చూడాలి? ప్రభు వంక చూడాలంట. ఎవరి వంక చూడాలి చెప్పండి? దేవుని వంక చూడాలి. ఈరోజు మనము నీ సమస్య వంక చూస్తే కృంగిపోతావు, కానీ ఇదిగో నీ దేవుడు అన్నాడు, ఆయన వంక చూడగా వారికి వెలుగు కలిగెను. కీర్తన 34:5లో మనం దేవుని వంక చూసినప్పుడు ఏం జరుగుద్దంటే మనకు జయము కలుగుతుంది. శిలువ వంక చూడగా మనకు జయము కలుగుతుంది. ఆయన మనకు రక్షకుడు, మనకు విడుదల ఇచ్చే దేవుడు. ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో దేవుడు మనకు విడుదల ఇవ్వడానికి ఆయన మన మధ్యలో వచ్చి ఉన్న దేవుడు కదా. 1 యోహాను 3:8లో మనం ఏం చదువుతున్నామండి? సాతాను కృత్యములను లయించపరచుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. జీసస్ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్. సాతాను కృత్యములు, ఏ సాతాను కృత్యములు మన జీవితంలో నాలో ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో, బంధకాలు ఉన్నాయో, ఎక్కడ మనం కట్టబడి ఉన్నామో, ఎక్కడ విడుదల లేకుండా ఉన్నామో, దేవుడు ఏమన్నారంటే చెరలో ఉన్న వారికి విడుదల కలిగించుటకు పరిశుద్ధాత్మ నా పైన ఉన్నది. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు పంపించారు అంటే మనకి రకరకాలైన చెరలో మనం ఉన్నాము. ఏ చెర వల్ల ఈరోజు పైకి రాలేకపోతున్నాం? అనారోగ్యం ఉంటే పని చేయలేము, లేకపోతే కొట్లాటలుంటే ముందుకు వెళ్ళలేము కదండి. సమాధానం ఇంట్లో లేకపోతే ఆరోగ్యం రాదు, విచారం ఉంటే దుఃఖము, ఇవన్నిటి వలన మనం ఆనందించలేకపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్నారు మీరు ఆనందించండి, ఎందుకంటే ఎదుగో మీకు విడుదల సమీపించినది. మన దేవుడు ఏం చేస్తారంటే మనల్ని విడుదల చేస్తారు. ఎక్కడ మనం కట్టబడ్డాము, ఏ చెరలో ఉన్నాము, ఏ బలహీనతలో ఉన్నాము, ప్రతి బలహీనత, ప్రతి చెరలో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని దీవెనలోకి నడిపిస్తాను. అది మన దేవుడు చేస్తున్న పని. ఈ సంవత్సరం అది జరుగుతుంది. మనం చూద్దాము నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు ప్రజల వాళ్ళని బానిసలుగా చేశారు. వాళ్ళకు బానిసలుగా చేసి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక బానిస పని, స్వతంత్రం లేకుండా పని మీద పని చెప్తూ హింస పెడుతూ, ఆహారం సరిగా పెట్టకుండా వాళ్ళని హింస పెడుతున్నారు. సాయంత్రం వరకు పని మాత్రమే, పనిలో కూడా ఇంకా వాళ్ళకి త్వరగా చేయమని హింస పెడుతూ కొడుతూ, అలాంటి ఒక భరించలేని సమస్యల్లో వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి మొరపెడతారు. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విడిపించు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. ఇక్కడ మనం చదువుతున్నాము నిర్గమకాండం 3:7 వచనంలో మనం ఏం చదువుతున్నామంటే అంతటా యావే ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలను నేను కన్నులారా చూచితిని. ఏం చేశారంటండి? మనం ఎప్పుడైతే మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారో చూడండి. ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కన్నులారా చూచితిని. అలాగే మనం కూడా మన జీవితంలో పడుతున్న వేదన, మేబీ సాతాను కృత్యం వల్ల పడుతున్నాము, లేకపోతే మన బలహీనత వల్ల పడిపోతున్నాము, భయం వల్ల, లేకపోతే నిరుత్సాహం వల్ల మనం ఏ బాధ అనుభవిస్తూ సంతోషం లేకుండా ఉన్నామో, అప్పు సమస్య వల్ల సంతోషం లేకుండా ఉన్నామేమో, పిల్లల వల్ల మనం సంతోషం లేకుండా ఉన్నామేమో. కానీ దేవుడు అన్నాడు నా ప్రజలు అనుభవించు బాధ నేను కన్నులారా చూస్తున్నాను. అంటే మన దేవుడు ఎవరు? ఎల్రోయి అంటే మనల్ని చూసే దేవుడు. నీ పరిస్థితిని చూస్తాడు, నీ కన్నీరు ఆయన చూస్తాడు. ఏం చేస్తున్నాడో చూడండి. అప్పుడు అంటున్నాడు, దాస అధ్యక్షుల బారి నుంచి మమ్ము విడిపించండి అని వారు చేసిన మనవి నా చెవులో పడింది. వారు పడుపాట్లు నేను గుర్తించాను. ప్రభువా ఇదిగో నేను పడిపోతున్నాను ప్రభువా, నాకు సంతోషం లేదు దేవా, నాకు విడుదల కావాలి. కొంతమంది కోపం వస్తుంది కదండి, నాకు ఈ కోపం నుంచి విడుదల దయచేయండి, భయం నుంచి విడుదల దయచేయండి దేవా. ఒక పనికి వెళ్తున్నాను, పని చేయలేకపోతున్నాను, నాకు విడుదల దయచేయండి దేవా. ఈ విధంగా నాయన సమాధానం లేని స్థితిలో ఉన్నాను ప్రభా. పిల్లల వల్ల సమాధానం, పొద్దున్న లేస్తే కొట్లాట దేవా అనే మనం మొరపెట్టిన మొరంట దేవుడు అంటున్నాడు, వారు దేవా మమ్మల్ని విడిపించండి అని పెట్టిన మొర నేను నా చెవిన పడింది, వారు పడుపాట్లు నేను చూశాను. అప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. దేవుడు 8వ వచనంలో అంటున్నాడు, చూసి ఊరుకున్నారండి దేవుడు కాదు. ఏం చేస్తారు చూడండి. ఐగుప్తు దేశీల ఇనుప పిడికెళ్ళ నుండి, ఐగుప్తు దేశీల ఇనుప పిడికెళ్ళు అంటే ఏంటంటే ఒక బంధకము, బంధకం నుంచి బయటికి రాలేకపోతున్నామేమో. ఒక బంధకము ఇనుపలాగా రోజు రోజు మనల్ని పట్టుకొని అదే తాగుబోతనంతో, అదే కొట్లాటతో, అదే తిరుగుబాటుతనంతో, అదే మోసంతో మనల్ని పట్టి ఉంటుందంట, బయటికి రాలేకపోతామంట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఐగుప్తు
ప్లేస్లో ఇనుప పిడికెళ్ళు అంట. ఇనుప ఎట్లా ఉంటుందండి, బయటికి రాగలుగుతామా? అలాంటి ఒక ఇనుప పిడికెల్లాగా ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, వారి నుంచి, ఆ ఇనుప పిడికెళ్ళ నుంచి నిన్ను విడిపించుటకు నేను దిగి వచ్చి తిని. మన దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చారు. ఎందుకు చెప్పండి? నీకు నాకు ఇలాంటి బంధకముల నుంచి, భయముతో బ్రతుకుతున్న నిన్ను నన్ను ఆయన విడిపించడానికి దిగి వచ్చారని ఎబ్రీల పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనము చదువుతున్నాం. 13వ వచనంలో, జీవితాంతము బానిసత్వముగా మరణ భయముతో ఉన్న వారిని విడిపించుటకే దేవుడు దిగి వచ్చాడు. మానవ రూపంగా దిగి వచ్చాడు. నిన్ను నన్ను విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. ఈరోజు అదే దేవుడు నీకు నాకు సహాయం చేస్తారు. మనం మొరపెడితే, ప్రభా రాత్రి కొంతమంది నిద్రపట్టదు, దురాత్మ శక్తులు వెంటాడుతుంటాయి, పీడకలలు వస్తాయి, పిల్లలకు వస్తాయి, ఇవన్నిటి నుంచి దేవుడు మనకేం చేస్తారండి? విడిపిస్తారు. తన రక్తమును మన పైన పోసి కడిగి మనల్ని శుద్ధి చేసి మనకు విడుదల చేస్తారు. ఇక్కడ మనం చదువుతున్నాము 8వ వచనంలో, వాళ్ళని ఇనుప పిడికల నుంచి విడిపించి కిందికి దిగి వచ్చాను. ఇనుప పిడికల నుంచి విడిపించిన తర్వాత ఏం చేస్తారో చూడండి, అక్కడ ఎంత చక్కగా ఉంది. విడిపించి వారిని నేను ఆ దేశం నుంచి, ఏ దేశము? బానిసత్వం అనే దేశం నుంచి భాగ్యవంతమైన సువిశాలమైన పాలు తేనెలు పారే దేశంకు, అనగా మనం ఎక్కడైతే బానిసంగా ఉన్నావో, అప్పు సమస్యలో ఉన్నావో, అప్పులో నుంచి నిన్ను ఆశీర్వాదకరంలోకి ఆయన మారుస్తారు. ఆయన ఒక్క మాట చాలండి, మన జీవితం మారుస్తారు. బలహీనతలో ఉన్న నిన్ను ఏం చేస్తాడని, నేను ఆ బలహీనతను తన మీద తీసుకొని నిన్ను బలపరిచి నిన్ను ఆయన ఓదార్చే ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం యేసు వంక మనం చూడాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే వాళ్ళని కానా దేశం, వాళ్ళకి వాగ్దానం చేసిన కానా. నీకు నాకు కానా దేశం ఏంటి? పరలోకం మన కానా దేశం. యేసు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు. నిన్ను నన్ను ఆయన పరలోకానికి తీసుకెళ్తారు ఈరోజు. కనుక మనం దేవుని చేతికి అప్పచెప్పుకుందామండి. అప్పచెప్పినప్పుడు దేవుడు అన్నాడు, ధైర్యంతో మీ తల ఎత్తుకొని చూడుడి, మీకు విడుదల సమీపించినది. ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నాడు, ధైర్యంతో మీ తల ఎత్తుకోనండి. ఏ విషయంలో నీకు విడుదల కావాలో, ఏ విషయంలో నీకు సమాధానం కావాలో, ఏ విషయంలో దేవుని కృప కావాలో, ఏ విషయంలో దేవుని జ్ఞానం కావాలో దేవుడు అంటున్నాడు. ఇదిగో మీరు తల ఎత్తుకొని చూడండి, ధైర్యంగా ఉండండి, మీకు విడుదల సమీపించినది. దేవుడు అంటున్నాడు. మనకేం చేస్తారంటే ఆయన విడుదల ఇవ్వడం మాత్రమే కాదంట, విడుదల ఇచ్చి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి? పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. కనుక ఈ సంవత్సరము మనకు ప్రతి విషయంలో దేవుడు విడుదలను కలుగ చేస్తున్నారు. ఈ సంవత్సరం దేవుడు మనకు అన్ని విషయాల నుంచి, ఎక్కడ నువ్వు బంధకంగా ఉన్నావో, భయముగా ఉన్నావో, బానిసలుగా ఉన్నావో, దేవుడు ఆ స్థితి నుంచి మనల్ని విడిపించి ఉన్నతమైన స్థితిలోకి మనందరినీ ఆయన తీసుకొని వచ్చడానికే ఆయన మన మధ్యలో ఉన్నారు. మనం ఏం చేయాలి? అప్పుడు మనకి దేవుడు విడుదల కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చదువుతున్నాము కీర్తన 40లో 1, 2 వచనాలు ఈ విధంగా మనం చదువుతున్నాము. కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తన 40:1 వచనంలో, నేను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉండగా. దేవుని కొరకు ఏం చేశారంటండి? సహనముతో కనిపెట్టుకొని ఉండగా ఎట్టకేలకు దేవుడు నా వైపు వంగి నా మనవిని ఆలించెను. అంటే నువ్వు దేవుని దగ్గర, దేవా నా రక్షణ, నా కోట, నా బలము, నా దుర్గము, నాకు విడుదల ఇచ్చువాడవు నీవే. మన దేవుడు ఎవరండి? మనకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చారు. ఆయన పేరు డెలివరల్, విడుదల చేసే దేవుడు, నిన్ను విడిపించువాడు దేవుడే. సాతాను కట్ల నుంచి, సాతాను క్రియల నుంచి, భయం నుంచి విడిపించువాడు దేవుడే. ఆ దేవుడు అంట మన మధ్యలో ఉన్నారు. ఎట్లా ఉండాలి అప్పుడు మనము? ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉండాలంట. మనకు విడుదల వచ్చేంత వరకు ఈ సంవత్సరం కూడా మనం కనిపెట్టుకొని ఉందాం. తప్పకుండా నీ సమయం వస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు నీకు విడుదల తప్పకుండా కలుగుతుంది. ఒక్క రోజులో కూడా దేవుడు ఇవ్వగలడండి. అక్కడ మనం చూస్తున్నాం, సహనంతో కనిపెట్టుకొని ఉండగా దేవుడు నా వేడుకోను ఆలించి ఏం చేశారంట? 2వ వచనం చాలా ముఖ్యమైనది చూడండి. వినాశనకరమైన గోతిలో నుండి, బురద గుంటలో నుండి ఆయన నన్ను బయటికి లాగెను. ఏది బయటికి లాగింది? దేవుని దగ్గర నువ్వు వేచి ఉన్నప్పుడు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ వాక్యం మీరు చదివినప్పుడు, నోటితో వాక్యాన్ని నువ్వు పలికినప్పుడు ఏం జరుగుతుందంటండి? వినాశనకరమైన గోతిలో నుంచి, బురద గుంటలో నుంచి దేవుడు నిన్ను బయటికి లాగుతారంట. దేవుని వాక్యం నిన్ను బయటికి తీసుకొని వస్తుంది. దేవుని సన్నిధి, ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉండగా దేవుని సన్నిధి నీకు విడుదల కలగజేస్తుంది. ఆయన సన్నిధిలో ఏముంటుందండి? విడుదల
కలుగుతుందంట, కొండలు కూడా మైనం వల్లే కరిగిపోతాయి అంటున్నాడు. అలాంటి ఒక సన్నిధితో మనం ఈ సంవత్సరం నింపబడి ఉండాలా. దేవుడు లేకుండా ఈ సంవత్సరం మనం ముందుకు వెళ్ళలేము. దేవుడు లేకపోతే భయంకరమైన రోగాలు బయట ఉన్నాయి కదండి, భయంకరమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఇవన్నిటి మధ్యలో దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుడి దగ్గర మనకు భద్రత, కాపుదల ఉంటుంది కనుక ప్రతిరోజు ఉదయం లేవగానే మనం సమర్పించాలా. ప్రభువా నా పైన దయచూపండి, ఈ రోజంతా నీ సన్నిధి నాకు దయచేయి, నాతో మీరు ఉండండి అన్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉండి మనకి జయము కలగజేస్తుంది. ఏం చేస్తున్నారంట దేవుడు? బురద గుంటలో నుంచి, వినాశనకరమైన గోతిలో నుంచి నన్ను బయటికి లాగెను. కీర్తనకారుడు కీర్తన 18:16 కూడా అంటాడు, దేవా నీ చేతిని చాచి నన్ను బురద గుంటలో నుంచి బయటికి లాగు. అగాధ జలరాశిలో నుంచి దేవుడు తన చేతిని చాచి నన్ను బయటికి లాగాడు. అగాధ జలము, అగాధ రాశి అంటే ఏంటండి? ఒక భయం, ఒక చీకటి, ఒక దుఃఖము, ఒక రోగము. అలా ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు తన హస్తాన్ని చాచుతాడంట. నీ కొరకు యేసు నా మీద దయచూపండి అన్నప్పుడు దేవుడు తన హస్తంను చాచి మనల్ని పైకి తీసుకొచ్చి, ఆయన పేరే రక్షకుడు, ఆయననే దేశప్రభు, ఆయనే మన కోట, మన బలము, మన దుర్గము, మన ఆశ్రయము, మన కోసమే విడిపించడానికి ఆయన దిగి వచ్చారు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి ఆయన కోసం మనం ఏం చేయాలంటే అండి, వేచి ఉండి ప్రార్థన చేయాలంట. అలాగే కీర్తన 116లో కూడా మనం చదివినప్పుడు అక్కడ ఏం చదువుతున్నామంటే, దేవుడు నేను మొరపెట్టగా, వాక్యంలో ఏమనుందంటే, దేవుడు నేను మొరపెట్టగా ఏం చేశారంట? మృత్యు పాశకములు నన్ను చుట్టుకున్నాయి, పాతాల వేదనలు నన్ను చుట్టుముట్టెను, భయ విచారములు నన్ను కమ్ముకుంది. భయము, అయ్యో ఈ భయం లోపల భయంతో బ్రతుకుతున్నాం. ఏమవుతుందో తెలియదు కదండి, ఏం కలిసి రావటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, పైకి రాలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, స్థిరంగా ఉండలేకపోతున్నాం, సంతోషమే లేని జీవితం కదండి. వీటన్నిటి నుంచి భయ విచారములు నన్ను కమ్ముకున్నాను, కానీ నేను దేవునికి మొరపెట్టగా దేవుడు నన్ను అన్ని కీడల నుంచి కాపాడారు. ఇది మన దేవుడు. అందుకే అన్నాడు, ధైర్యంతో మీరు తల ఎత్తుకొని చూడండి, మీకు విడుదల సమీపించినది, నీకు స్వస్థత సమీపించినది, నీ బంధకములు తొలగిపోయాయి. దేవుడు అంటున్నాడు, నీ బంధకములను నేను తొలగిస్తాను, అవి తొలగిపోతాయి. దేవుని దగ్గర మనం ఎప్పుడైతే వేచి ఉంటామో కార్యం చేస్తారు. కాబట్టి మన దేవుడు ఏం చేస్తారండి? నీకు నాకు విడుదల కలగజేసేటప్పుడు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్యాన్ని ఎత్తి పట్టుకొని చెప్పాలి. అలాగే మనం చూస్తున్నాము, యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అక్కడ, సియోను లెమ్ము, ఏమన్నాడు తెలుసా? లెమ్ము. మనందరితో చెప్తున్నాడు, నీతో కూడా చెప్తున్నాడు, లెమ్ము, నీ బురదలోంచి నువ్వు లే, ఈరోజు నీ బంధకంలోంచి లే. మళ్ళీ దేవుడు ఏం చేస్తారంట తెలుసా? పరలోకం నుంచి ఒక్క మాటను పంపి నీ బంధకములన్నిటి నుంచి నీకు ఆయన విడుదల కలగజేస్తారు. ఇక్కడ మనం చదువుతున్నాము, నీ మెడకు చుట్టుకున్న బంధకములన్నీ వదిలిపోతాయి. దేవుడు ఏం చేస్తారంట? బందీగా ఉన్న యెరూషలేము లే, నీ మీద దుమ్ము దులుపుకో అంటే దేవుడు తన వాక్యాన్ని పంపించి దుమ్ములో నువ్వు పడ్డావో అక్కడ నుంచి ప్రభు నేను పైకి లేపుతున్నారు. ఆయన మహిమ, అగ్ని, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తారంట? నిన్ను నన్ను బందీగా నీ మెడకు చుట్టుకున్న బంధకములన్నిటి నుంచి దేవుడు మనల్ని ఈరోజు విడిపిస్తాడు. ఈ సంవత్సరము నీకు చుట్టుకున్న బంధకములన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని నువ్వు వాక్యం ఈరోజు వింటున్నావు కదా, దివ్యవాణి ద్వారా ఎన్ని ప్రార్థనలు దివ్యవాణి ద్వారా వింటున్నావో వాటన్నిటి ద్వారా విశ్వాసం ద్వారా వింటుండగానే మెడకు చుట్టుకున్న బంధకములన్నీ తొలగిపోతాయి. దేవుడు ఈ సంవత్సరం అది చేయబోతున్నారు. తన ఒక్క నోటి మాటతో దేవుడు ఏం చేశారండి? ఒక్క మాటతో దురాత్మను ఆయన పారద్రోలారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దళం పట్టిన వ్యక్తి, కానీ యేసుప్రభు ఏం చేశారు? వాళ్ళు అడగలేదు, కానీ యేసుప్రభు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడున్న దురాత్మ పారిపోయినట్టుగా, బిడ్డకు విడుదల కలిగినట్టుగా అదే విధముగా దేవుడు ఏం చేస్తారంటే ఈ సంవత్సరము ఏ ఏ బంధకాల్లో చుట్టూ ఉన్నాయో, నిన్ను భయమా, కోపమా, రోగమా ఏది చుట్టుకొని ఉందో, ఏది నిన్ను దుఃఖంలోకి లాక్కొని పోతుందో, ఏది కొట్లాటకు లాక్కొని పోతుందో, నీ బంధకములన్నిటి నుంచి ఆ బంధకములన్నీ యేసు నామములో తొలగిపోవును గాక, ఆ బంధకాలన్నీ యేసు రక్తం ద్వారా కాలిపోవును గాక. దేవుడు అంటున్నారు, ఈరోజు నేను మీకు విడుదల కలగ చేస్తాను. ఈ సంవత్సరం అన్నాడు, మీరు తల ఎత్తి చూడండి, ధైర్యంతో చూడండి, నీకు విడుదల సమీపించినది. నీ అవమానము దేవుడు తీసేస్తున్నాడు, నీ అవమానానికి బదులుగా గౌరవము సమీపించినది చూడు. నీ అనారోగ్యాన్ని దేవుడు ఆరోగ్యంగా మారుస్తున్నాడు చూడు. నీ దుఃఖంని దేవుడు సంతోషంగా మారుస్తున్నాడు చూడు. నీ శాపములని దేవుడు కొట్టేస్తున్నాడు. ఈరోజు ఆయన మన కోసం ఆయన శాపమై మారి ప్రతి శాపాన్ని కొట్టేసిన దేవుడు ఈరోజు మన జీవితంలో ఉన్న శాపాన్ని ఆయన కొట్టేస్తున్నాడు. నీకు దీవెన సంవత్సరం, నీకు విడుదల సంవత్సరం. బంధకాలను తెగిపోయి మనం లేచి లే
లేచి ప్రకాశించు. యెషయా గ్రంథం 61వ వచనంలో మనం చదువుతున్నాం, లెమ్ము తేజరిల్లము, దేవుని వెలుగు నీపైన వచ్చి ఉన్నది. దేవుడు తన ఆత్మను పంపించి మనల్ని బలపరుస్తారండి. మనం చదువుతాం లూకా సువార్త 13వ అధ్యాయంలో మనము ఒక 10 నుంచి అక్కడ మనము కొన్ని వచనాలు చదువుకుందాం. 10వ వచనం నుంచి అక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు సబ్బాతు దినమున ఒక స్త్రీని స్వస్థపరిచారు. ఆ స్త్రీ ఎవరంటే అపవిత్రాత్మచే పీడించబడడం వల్ల నడుము వంగిపోయి లేవలేని పరిస్థితి. అంటే నడుము వంగిపోయిందంట ఒక స్త్రీ అపవిత్రాత్మ వలన. దేని వల్ల వంగిపోయిన పరిస్థితి అంటే అపవిత్రాత్మ వలన. అక్కడ రాయబడి ఉందండి, అపవిత్రాత్మచే పీడించబడుచున్న స్త్రీ ఒకటి ఉండెను, ఆమె నడుము వంగిపోయి తిన్నగా లేదు. అపవిత్రాత్మ ఒక జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళు సరిగా ఉండలేరు, సరిగా మాట్లాడలేరు, సరిగా పని చేయలేరు, సరిగా నిద్ర పట్టదు. ఇవన్నీ కూడా అపవిత్రాత్మ పనులు. కనుక ఈ అపవిత్రాత్మ పనులని యేసుప్రభు ఏం చూస్తున్నారు, అది యేసు చూశారండి. దేవుడే చూశారు. ఈమె అపవిత్రాత్మతో నింపబడిన, ఆమె అడిగినట్లేదు, ఆమె ప్రార్థన చేసినట్లేదు అక్కడ. కానీ అక్కడ చర్చిలో ఆమె వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తున్నామండి ప్రార్థనా మందిరంలో. కానీ ఆమె ప్రార్థనకు వెళ్ళింది. అలాగే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన వింటున్నావు, ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఎక్కడ దురాత్మ నిన్ను పట్టి పెట్టిందో, నడుము వంగిపోయి లేవలేకంటే మనం ఏ పరిస్థితిలో ఏ పని కూడా చేయలేకుండా చిన్న పనికి అలసిపోతున్నామేమో, కొట్లాడుతున్నామేమో, నిరుత్సాహంలో ఉన్నామేమో, కట్లన్నీ దేవుడు ఏం చేస్తారంట, అన్ని తెంపేస్తారంట. అది చూడండి ఏమన్నారు, యేసు అది చూసి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులు ఉంచగా నీకు విడుదల అని చెప్పి యేసుప్రభు ఏం చేశారంటండి, ఆమెపై చేతులు ఉంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించాను. ఈరోజు మనం కూడా వాక్యం వింటుండగాని కట్లన్నీ తెగిపోవును గాక. నీవు కూడా సరిగా లేచి దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డగా ఉందువుగాక. ఈరోజు దేవుని వెలుగు మన కుటుంబాలలో వచ్చునుగాక. దేవుడు అంటున్నాడు, ఏ విచారము ఏ దుఃఖము, చాలా రోజులు దుఃఖం ఉన్నట్లయితే ఆ దుఃఖం నిన్ను రోగానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కొట్లాటలు మీ కుటుంబాల్లో అసమాధానం ఉంటే, మీ కుటుంబంలో చీకటి వచ్చేసి ఏ ప్రార్థనకు జవాబు రాదు. కనుక ఇలాంటి చీకటి శక్తులన్నిటినీ పారద్రోలి మనకు విడుదల కలగజేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం చదువుతున్నాము, దేవుడు ఏం చేస్తారు, మనకు విడుదల కలగజేస్తారు. ఎజెకియెల్ గ్రంథంలో మనం చదువుతాం 37వ అధ్యాయంలో ఏముంటుందండి అక్కడ, ఎజెకియెల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో ఎండిన లోయ. ఎక్కడ చూసినా ఎండిన ఎముకలు ఆ లోయ నిండా ఉన్నాయంట, ఒకటి కాదు. సో అప్పుడు ఏమంటున్నారు దేవుడు, ఈ ఎండిన ఎముకలు మళ్ళీ జీవింపగలవా? అప్పుడు ఆయన అంటారు, దేవుడు అంటాడు, మీరు ప్రవచించండి, ఇవన్నీ కూడా మళ్ళీ పైకి లేస్తాయి. అదేవిధంగా మన జీవితంలో ఎక్కడెక్కడ ఎండిపోయినది ఉందో ఈరోజు మనం నోరు తెచ్చి ప్రవచిస్తాం. మా కుటుంబంలో సమాధానం కలుగునుగాక, దేవుని మహిమ దిగి వచ్చునుగాక, దేవుని శక్తి దిగి వచ్చునుగాక, దేవాని కృప ఈరోజు ఎండిన స్థితిలోనికి నీ మహిమ ప్రకాశించునుగాక అని మనం చెప్పినప్పుడు అక్కడ దేవుని మహిమ వస్తుంది. ఎవరైతే మారు మనసు పొందాలో, ప్రభా ఇదిగో నా భర్తలో తండ్రి నేను పని చేసిన దురాత్మను యేసునామములో బంధించి యేసునామములో వెళ్ళగొడుతున్నాను అని మనం చెప్పినప్పుడు, అనగా మనం భర్త చెప్పట్లేదు, భర్తలో ఉన్న దురాత్మను వెళ్ళగొడుతున్నాం మనం. కానీ వాళ్ళ ముందు చెప్పకూడదండి. నీ సొంత ప్రార్థనలో వెళ్ళి యేసునామములో మనం ఏం చేయాలి, బంధించి విడుదల చేయాలి. అంటే బంధించి విడుదల ప్రార్థన చేయాలి. ప్రభా ఇదిగో నా భర్తలో ఉండి ఆ బిడ్డను బలహీనత చేస్తూ ఉన్న ప్రతి దురాత్మను యేసునామములో బంధించి యేసునామములో నేను వెళ్ళగొడుతున్నాను. నా కుమారుని ఈరోజు దురాత్మ ఆయన వశపరుచుకొని మళ్ళీ చెడు చూసేలాగా, చెడు అబద్ధాలు ఆడేలాగా చేస్తున్న దురాత్మలను యేసునామములో బంధించి యేసునామములో వెళ్ళగొడుతున్నాను అని చెప్పినప్పుడు ఆ యేసునామానికి సాతాను మోకాలు వంగి వెళ్ళిపోవునని ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం చదువుతున్నాం. ప్రతి మోకాలు, ప్రతి దురాత్మ, ప్రతి అబద్ధాలు ఆడే ఆత్మ, లేకపోతే ఇంకా చెడు చూసేలాగా చేసిన ఆత్మలు, అన్క్లీన్ స్పిరిట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏమవుతున్నాయండి, విడుదల అయిపోయినట్టుగా ఇక్కడ మనం చూసిన అపవిత్రాత్మ పీడింపడకు విడుదల కలగజేశాడు. కాబట్టి ధైర్యంగా తలెత్తుకొని చూడండి, మీకు విడుదల వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డకు విడుదల కలుగుతుంది, నీ భర్తకు విడుదల కలుగుతుంది. మనం పోరాడేది మనుషులు కాదు, దురాత్మతో మనం పోరాడుతున్నాము. దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని మన భర్తలకు విడుదల కలుగజేస్తాడు, బంధకాల నుంచి విడుదల కలుగజేస్తాడు, చెడు మాటల నుంచి విడుదల కలుగజేస్తాడు. అది దేవుని వల్ల సాధ్యం. ప్రభా ఈరోజు నీకు ఏది సాధ్యం కాదో ప్రభుకు సమర్పణ, నా వల్ల అయితే లేదు ప్రభా అని దేవునికి చెప్దామా? మనం కూడా మొరపెడదాం. ప్రభా ఇదిగో ఈ బానిసత్వం, ఈ భయము, ఈ రోగము, ఈ దుఃఖము నేను దాటలేకపోతున్నా, నాకు సాయం చేయండి అని మనం కూడా అడిగినప్పుడు దేవుడు మన బాధ, మన దుఃఖాన్ని చూసి ఏం చేస్తారు,
మనకు ఆయన విడుదల కలగజేసే దేవుడుగా ఆయన మన మధ్యలోకి వస్తారు. మనం చదువుతున్నాం 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, దేవుడంట మరి ఏం చేస్తారు, మీకు సాధారణం కానీ ఏ శ్రమ కూడా దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ దేవుడు ఏం చేస్తారని చదువుతున్నామంట అక్కడ, మీ నిగ్రహ శక్తికి మించి మిమ్మల్ని శోధించబడనియ్యడు. అంతేకాదు ఏం చేస్తారంట, మీరు శోధించబడినప్పుడు సహింపగల శక్తిని ఒసగి బయటపడే మార్గమును ఆయన చూపిస్తారు. బయట ఎలా పడాలా, ఎలా దురాత్మను వెళ్ళగొడతారు, ఏ సమస్యలోనూ ఉన్నావు, ఏది జయించలేకపోతున్నావు, ఇప్పుడు యేసు శక్తి మనలోకి ఆయన ఇచ్చి మనం బయటపడే మార్గం ఆయనే చూపిస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఈరోజు మనకు విడుదల ఇవ్వడానికి వచ్చారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సమస్యలో ఉండి, ఏ రోగంలో ఉండి, ఏ బంధకాల నుండి దేవా అని మొరపెడుతున్నావో ఈరోజు దేవుడు ఆ మొరను విన్నారు. పోయిన సంవత్సరం చేసిన అంతా విన్నారు. ఈ సంవత్సరం నీకు విడుదల సంవత్సరం. ఈ సంవత్సరం నీకు దేవుడు అన్ని బంధకాల నుంచి విడుదల ఇచ్చి సంతోషాన్ని, సమాధానాన్ని మన కుటుంబాలను నింపునుగాక. ప్రతి దురాత్మ, అంధకార శక్తులు ఏదైతే మనల్ని, మన భర్త, పిల్లల్ని పట్టుకొని పీడిస్తున్నాయో యేసు నామానికి మోకాలంగా అవన్నీ వెళ్ళిపోనుగాక. ఈరోజు దేవుడు మన కుటుంబాలను సంతోషంతో నింపునుగాక, మనకు విడుదల ప్రకాశించునుగాక. మనం దేవుని మహిమతో నింపబడి మనం ఇతరులను విడిపించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు దేవుడు మిమ్మల్ని విడిపించడం మాత్రమే కాదు, ఏం చేస్తారు, మీరు ఇతరులను విడిపించేవారిగా దేవుడు మనందరినీ కూడా మార్చునుగాక. దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చునుగాక. మీరు తల ఎత్తుకొని చూడండి, ధైర్యంతో మీకు విడుదల సమీపించి ఉన్నది. దేవుడు ఈ సంవత్సరం మనకు విడుదల కలగజేసి ఆనందం, సంతోషం ఇస్తున్నారు. కనుక మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం, ప్రార్థనలో నిలిచి ఉందాం. ఇంకా పోయినసారి కంటే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో తప్పెక్కడ కనపడకూడదు. దేవుని దగ్గర వేచి ఉండి మీరు 1 గంట 2 గంటలు కూర్చోండి, బైబిల్ చదవండి. ఆయన శక్తి మనకు వచ్చేస్తుంది. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవాని పరిశుద్ధ పాదాలకి వందనాలు చెప్తూ, తండ్రి ఇదిగో సాతాను కృత్యంలో నుంచి మాకు విడుదల కలగచేయడానికే మీరు వచ్చారు ప్రభా. మేమందరం ఏన్ని చూసి భయపడుతున్నామో, ఏది దాటలేకపోతున్నామో, ఏ బలహీనతలో నుంచి కట్టబడి బయటికి రాలేకపోతున్నారో ప్రభా, ఒక్కొక్కరు ఏడుస్తున్న ఒక ఏడుపును చూడండి. ఎవరెవరు అడుగుతున్నారో దేవా, నాకు దీని నుంచి విడుదల కావాలా, నా భర్త కావాలా, పిల్లలకు కావాలా, యేసు నీకు మాత్రమే సాధ్యం ప్రభా అని ప్రార్థన చేస్తుండగా మా అందరికీ యేసయ్యా నీ నామంలో స్వస్థత కలుగును గాక. నీ నామంలో మా అందరికీ విడుదల కలుగును గాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, పరిశుద్ధాత్మ చేత కార్యం జరుగును గాక. అందరినీ దీవించండి, విడుదల మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.